హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. పొద్దున్నే వేడి వేడి దోశలు, అలాగే నిన్న ఫ్రెష్గా పెట్టుకున్న తొక్కు మామిడికాయ పచ్చడితో అయితే డే స్టార్ట్ చేశానండి. అంతేకాదు, మనకున్న బ్లడ్ లెవెల్స్కి రోజు దానిమ్మకాయ రసం తాగకపోతే అంతే, ఇంకా అది కూడా రెడీగా పెట్టేసుకున్నా. దాని తర్వాత ఇంకేముంది, చకచకా స్నానం చేసేసి అయితే నా గురువారం పూజ ముగించుకున్నానండి. ఈరోజు ఎందుకో మందార పూలు పెట్టాలని అస్సలు అనిపించలేదు. శంకు పూలు ఎన్ని పూసినాయి అంటే ఇంకా చాలా ఉన్నాయి. తెచ్చి ఉన్నవన్నీ కూడా పటాలకు పెట్టి హ్యాపీగా మురిపంగా చూసుకున్నాను అనమాట. సో ఎవరిని మర్చిపోయినా ఈ మేధా దక్షిణామూర్తి స్వామిని అయితే అస్సలు మర్చిపోను. మరి నా పిల్లల చదువులు కానీ, నా లైఫ్ కానీ నాకు ఎంతో బాగుంటుంది ఈయన చూస్తూ ఉంటే రోజు. మా కాలనీలోకి రాజస్థాన్ నుంచి కోటా డ్రెస్ మెటీరియల్స్ అతను వస్తున్నాడు. సో నాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండండి. చాలా మంచి కలెక్షన్ తీసుకొస్తాడు. ఒక్కొక్క మెటీరియల్ ప్రైస్తో సహా చెప్తాను. వ్లాగ్ లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఈరోజు మా బావ వాళ్ళ ఫ్యామిలీ అయితే లంచ్కి వచ్చారండి. సో విషయం ఏంటంటే చూస్తూ ఉండండి, అదే సస్పెన్స్. వస్తూ నాకు ఎంతో ఇష్టమైన నిలోఫర్ టీ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మీలో చాలామందికి తెలియదని అనుకుంటున్నానండి. కొంచెం చిన్న మాట చెప్తాను. ఇదిగోండి, నిలోఫర్ సుప్రీం ఈ ప్యాకెట్ ఒకటి, అలాగే దీంతోపాటు ఇదిగోండి నిలోఫర్ ప్లాటినం. సో ఈక్వల్ రేషియోస్లో, అంటే 6 గ్రామ్స్ అది 6 గ్రామ్స్ ఇది కలిపి మంచిగా బాయిల్ అయిన పాలు నీళ్ళల్లో యాడ్ చేసుకుని ఈ బిస్కెట్తో తింటే నెక్స్ట్ లెవెల్ అంతే అని చెప్తున్నారు. మరి నేను ప్రిపేర్ చేసి తాగి మీకు నెక్స్ట్ వ్లాగ్లో రివ్యూ అయితే ఇస్తాను. అదిగోండి, మా పిల్లలు ఇద్దరు చక్కగా కూర్చున్నారు. ఇద్దరు మా బావాళ్ళ పాప అండి, అక్కడ రెడ్ డ్రెస్లో ఉంది. తనకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి మీ అందరూ కూడా, ఎందుకంటే చాలా కష్టపడి చదివి నల్సర్లో సీట్ తెచ్చుకుంది. మామూలు విషయం ఏం కాదండి. సో నాకెంతో ఫేవరెట్ కాలేజ్ అది. మా బుడ్డమ్మ జాయిన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా కుదిరితే జాయినింగ్ రోజే వెళ్ళి కాలేజ్ క్యాంపస్ చూడాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ వీళ్ళందరూ టింగు రంగాన్ని ఎక్కడికి రెడీ అయ్యారు అనుకుంటున్నారు? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్తున్నారండి. సో మా పల్లవి గాడు, అంటే మా బావ వాళ్ళ అమ్మాయి అయితే మొక్కుందంట. మరి నాకు ఇంట్లో కౌశిక్ బాబుకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, అండ్ ఇంట్లో మా బున్ను బాబు ఒక్కడే అయిపోతాడు. సో అందుకని నేనైతే టెంపుల్కి వెళ్ళట్లేదు. అదిగోండి మా అత్తమ్మ, మమ్మీ, మా అక్క. సరే, ఈలోపు మా బావ రెడీ అవుతున్నారు. ఈలోపు చక్కగా బయటికి రండి, ఆషాఢ మాసంలో చక్కగా గుడికి వెళ్తున్నారు. ఇక్కడ మా ఇంటి ఎదురున్న గోరింటాకు చెట్టు దగ్గర అయితే ఫోటో తీస్తాను అని అన్నానండి. అది మా బావగారి కారు, ఇందాక మీరు చూసింది. చక్కగా బీ హ్యాపీ అని పెట్టుకున్నాడు క్యాప్షన్. నిజంగానే వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉంటారులేండి, అది వేరే విషయం. సో ఇదిగోండి, నా ఇంటి ఎదురుగుండానే ఇక్కడ గోరింటాకు చెట్టు. మామూలుగా అయితే గుబురుగా చాలా పెద్దగా హెల్దీగా ఉంటుంది మొక్క. మొక్క అనకూడదు ఏమోలేండి, చెట్టే ఇది యాక్చువల్లీ, టీనేజ్ అనాలి. సో ఈ మొత్తం దూసేశారనమాట. ఆషాఢ మాసం కదా, అయినా కూడా అక్కడక్కడ ఆకులు ఉన్నాయి. ఓపిగ్గా కోసుకుంటే శుభ్రంగా పెట్టుకోవచ్చు. సరే, బాగుంటుంది. ఆషాఢ మాసం స్పెషల్ గోరింటాకు దగ్గర పిక్చర్ అని చెప్పి టకటక 4 మెమరీస్ ఉంటాయని పిక్స్ అయితే లాగించాను. అదిగోండి బయలుదేరుతున్నారు. సరే, మా బావ ఎలా వస్తాడా అని చెప్పి సస్పెన్స్తో చూస్తున్నాము. ఈయన అపియరెన్స్ ఫుల్ డ్రెస్ కోడ్ ఫాలో అవుతాడండి, అంటే థీమ్ని బట్టి. అదిగోండి గుడికి వెళ్తున్నాడు కదా, అదనమాట. మా మమ్మీకి చాలా ఫేవరెట్ మేనల్లుడు, అలా ఎప్పుడు చేపట్టుకుని ఉంటుంది. నాని అంట. ఆవిడ కొడుకులు లేరనమాట. ఇంకా ఫుల్ చిన్నప్పటి నుంచి అంత క్లోజ్ వీళ్ళిద్దరు. సరే, మీ ఇద్దరు దిగండి అంటే మా అక్క కాదు నువ్వు కూడా రా అని అన్నారు. సరే, వాళ్ళందరినీ కూడా చకచకా వాళ్ళ కారు దగ్గర ఫొటోస్ తీసేసానండి. ఇదిగోండి బయలుదేరే టైం అయితే అయింది. వాళ్ళ పాప లాస్ట్ మినిట్లో కొంచెం స్లోగా వచ్చిందండి. అదిగోండి మా బుడ్డమ్మ పాప నాకు తోడుగా ఇంట్లో ఉండిపోయింది. అదిగోండి, దీనికి ఆ బున్నుగాడు ఉంటే చాలు, ఇంకెవ్వరు అక్కర్లేదు. వాడిని పిసికేస్తూ ముద్దులు పెడుతూ అలా అనమాట. సరే, ఇంకా చెప్పాను ఎలా వెళ్తే మీరు కంఫర్ట్గా వెళ్ళిపోతారు రూటింగ్ అది అని. మా అత్తమ్మ పాప నా కారు అలవాటు, ఇవిడికి రోజు టక్మని ఎక్కి కూర్చుంటారు. ఇది కొంచెం ఎత్తుగా ఉందమ్మా అన్నారు. ఏమవదు అని ఆ డోర్ పట్టుకున్నానండి. కంఫర్ట్గానే ఉంటుంది, ఎక్కేసి కూర్చోండి అని అన్నాను. సరే, ఇంకా ఎడ్జ్లో అమ్మ అయితే చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ. మా క్రిష్ కోసం దండం పెట్టుకుంటాను అంటున్నాడండి బావా, అందుకని థ్యాంక్స్ అన్నాను. మమ్మీ గైడ్ చేయి బాలాజీ నగర్ నుండి. పెట్టుకుంటాడులే. మా అమ్మ నా మీద రమ్మంటే అరుస్తుందండి, గైడ్ చేయమంటే పెట్టుకుంటాడులే మ్యాప్ అంటుంది. చూసారా, ఇంట్లోనే గెలుస్తారు వీళ్ళు, బయట అస్సలు తుస్సే. నేను పొద్దున్న చెప్పాను కదండి, కోటా డ్రెస్ మెటీరియల్స్ తీసుకొస్తాడినా. మరి ఏ ప్లేస్ నుంచి వస్తాడో నేను అడగలేదు, అడుగుతాను. చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి. మరి ఇవాళ మమ్మల్ని అప్సెట్ చేస్తాడా, లైక్ హ్యాపీ చేస్తాడా చూడాలి. आप कहाँ से आते भैया? आप कहाँ से लेके आते मटेरियल? हमारा ये कोटा है।
कोटा से डायरेक्ट कोटा से लेके आते हैं। आप क्यों साड़ीज क्यों नहीं लेके आते हैं जनरली? ये कोटा वाला मैडम वो बोलता हूँ, अम्मा को बोलते नहीं, वो रहने दो। अच्छा, ड्रेस मटेरियल्स पूछते हो? हाँ अच्छा अच्छा, ओके ओके। वे मेरे पास वो बोले तो वो भी लेके आता हूँ, मगर ओह ओके ओके, फाइन फाइन, ओके। आप मंथली एक बार आते हो क्या हैदराबाद? हाँ मैंने आते ना। మहीనే మే ఎక్ బార్. ఓ ఓకే ఓకే. అదేనండి, నెలకి ఒక్కసారి వచ్చి చూపిస్తూ ఉంటామని అంటున్నారు. అబ్బో బాగానే వచ్చినట్టుంది స్టాక్, చూడాలి. ఆజ్ లేకే ఆయా సాడీ కేవల్ డ్రెస్సెస్? साड़ी नहीं लाया, मैं बोला लाने के, वो बोले कि ఓకే ఓకే मैंने कहा कि मेरे पास 6 बैग हो जाते, ఓకే ठीक है. वो 7 बैग फिर आते मेरे लगे। ఓకే ఓకే ठीक है, ఓకే నో ప్రాబ్లం. సాడీస్ అయితే లేవంటండి, ఓన్లీ డ్రెస్సెస్ అంట. చూద్దాం ఏమున్నాయో మరి. 1200 में है। ఓకే, 1200 బాటమ్ नहीं కేవల్ టాప్. हाँ ఓకే. बॉटम वाला ఈ ఫస్ట్ వేసింది వైన్ కలర్ 1200 అంటండి, బాటమ్ లేదంట. ये बॉटम वाला है। एक 1200 है. 1200 ये बॉटम वाला है। ఓకే बताओ. ఇప్పుడు ఆయన వేస్తుంది మొత్తం 3 పీస్ వస్తుంది, 1300 అంటండి. నాకైతే పెద్ద నచ్చలేదు, ఒకసారి మీరు చూడండి. बॉटम ఓకే 3 పీస్. 3 ఓకే ये भी बॉटम। ये सिल्क मिक्स पे ओरिजिनल कॉटन, वो भी दिखाता हूँ आपको ना। ये प्योर कॉटन है। एक बार ग्रे वाला खोलो ना. सेकंड. टॉप चुन्नी सेम है, टॉप चुन्नी सेम है ना। अच्छा, ये बॉटम ऐसा आता. हाँ नहीं नहीं, ये सेम, बाकी इसमें अलग है। इस पे ये चुन्नी है, ये टॉप है, ये बॉटम है। हाँ ऐसा है तो अच्छा रहता भैया, कभी भी बॉटम को चुन्नी मैच होना चाहिए. हाँ ठीक। नहीं नहीं, कंट्रास्ट 3 पीस है, कंट्रास्ट है, ये भी कंट्रास्ट है। ये थोड़ा अच्छा लग रहा है, वो थोड़ा डिफरेंट लग रहा है. ये बताओ ब्लू वाला. ठीक है। ओके. चुन्नी है, हाँ ये थोड़ा मैच हो रहा है, देखो. हाँ हाँ ये बॉटम. बॉटम है, ये टॉप। ओके ओके ठीक है. ठीक है ना। ओके. ओके, इसमें कलर्स खोला ना, बताओ. नहीं नहीं, इस पे नहीं है, इस पे कलर्स नहीं है। ओ इसमें नहीं है. 4 पीस है ये, और दिखाता नहीं, हूँ। इसमें इसमें है ना, ये ना दिखाता हाँ हूँ। वही. ये प्योर कॉटन है, 1800 पे ओह ओरिजिनल है, मिक्स नहीं है। ये मिक्स वाला, ओके. ये ओरिजिनल। ओह. ये कैसे था? ओके ये 1800 का। ओके इस पे दुपट्टा है, ये भी प्योर कॉटन में। ये सिर्फ नेक बना हुआ है, ओके. बॉटम नहीं है. बॉटम नहीं है, सिर्फ ये नेक बना हुआ है ना। ओके ये ऐसे नेक बना हुआ है। ओके ओके. यस. 2 कलर्स इस पे। ओके. ये दुपट्टा है, ये वाला। ये मिक्स नहीं, ओरिजिनल है ना, ये मिक्स वाला है। ओके इस पे 3 कलर्स है। చాలా నిజాయితీగా ఇది ఒరిజినల్ ఇది మిక్స్ అని చెప్తున్నాడండి. నేనైతే ముందు ఏమీ టెంప్ట్ అవ్వలేదు, అన్నీ ఒకసారి చూసి ఫైనల్గా నేను ఏం తీసుకున్నానో వ్లాగ్ చూస్తుండండి, తెలిసిపోతుంది. 1800 का। ये इसका बॉटम कॉन्ट्रास्ट है येलो का. बॉटम नहीं है, केवल टॉप. टॉप और चुन्नी है। बताओ इसको येलो येलो. నాకు ఎల్లోలు అంటే మహా పిచ్చి, బీరువా అంతా సగం ఎల్లోస్ ఉంటాయి, అయినా కూడా ఎల్లో చూస్తే కొనేస్తూ ఉంటానండి. సో ఇది తెగ నచ్చేసింది, కానీ లాస్ట్ మినిట్లో చిన్న మరక ఏదో ఉందని చెప్పి వద్దన్నానండి. కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే తీసుకురమ్మన్నాను ఫ్రెష్ స్టాక్స్లో. చాలా బాగుంది క్వాలిటీ. कम नहीं करते भैया. हो जाता होगा 100 रुपीज़ का बचता। वाओ. ये चुन्नी है। ओके. और ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ భలే యూనిక్గా ఉందండి. మామూలుగా ఎప్పుడు తెచ్చేవి కాకుండా ఈ ట్రిప్లో అయితే ఇదే యూనిక్ కలెక్షన్. ఎందుకంటే చున్నీకి లేస్ వచ్చింది, నేను ఇందులో మంచి బ్రౌన్ కలర్ కొనుక్కున్నానండి, నాకు అది లేదనమాట. चुन्नी पे इस पे भी वही होगा, क्या ना। इस पे दुपट्टा फुल है, इस पे टॉप पे, इसमें 4 कलर्स है। ఇప్పుడు ఆయన చూపిస్తున్న గ్రీన్, ఇది ఒక రకమైన గ్రీన్ అండి, నాకు భలే కొట్టొచ్చినట్టు ఉంటుంది. ఏమన్నా సరే ఈ గ్రీన్స్ కూడా తీసేసుకుంటూ ఉంటాను. ఈ ట్రిప్లో ఇది కొన్నానండి. 1400 ये वाला। ఇందాక ఎల్లోది ఒకటి చూపించారు కదండి, అది 1800 అండి, ప్యూర్ ఫ్యాబ్రిక్ అని అన్నారు. అందులో కలర్స్ ఏమైనా ఉన్నాయా అంటే అదిగోండి అలా ఒక్కొక్కటి పక్కన పెడుతున్నాడు. స్కై బ్లూ, మెరూన్, ఇంకా పింక్, టోటల్ 4 తెచ్చారనమాట.
ఇంకా ఒక్కొక్కటి 1100 ప్రైస్ రేంజ్ అయితే తీస్తున్నారండి. అమ్మో, తెచ్చిన 6 బ్యాగుల్లోనూ దగ్గర దగ్గర ఒక 3 బ్యాగులు అయితే 1100 మెటీరియల్స్ ఉన్నాయి. ఇవాళ నిజంగా మీరు నమ్మరండి, 100 కలర్స్ చూపించాడు. అంటే దగ్గర దగ్గరగా ఉన్నాయన్నమాట. ఈ రెండు సేమ్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా, బట్ కొంచెం డిఫరెన్స్ తోటి అట్లా చాలా కలెక్షన్ తీసుకొచ్చాడు ఈరోజు అయితే. అండ్ మేము కుర్చీల్లో ఉన్న వాళ్ళం. కామెడీ ఏంటంటే మెల్లమెల్లగా వంగి 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 కింద ఆయనతో ఈక్వల్గా నేల మీద కూర్చుని మరీ చూస్తున్నాము. ఆడవాళ్ళకి బట్టలు చూస్తే అంత పూనకాలు వస్తాయండి నిజంగా. నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూస్తుంటే తెగ తిట్టుకునేదాన్ని. ఈమె టైంకి ఇంటికి రాదేంటి, డాడీ మనకు అన్నం పెట్టట్లేదు అని చెప్పి రెచ్చిపోయి చెప్పేదాన్ని మా డాడీకి. ఇప్పుడు తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఏంటో. నేను పెద్ద అయిపోయి ఇప్పుడు నా పిల్లలు లిటరల్లీ కాల్ చేస్తున్నారు, ఎంతసేపు ఉంటావురా అని చెప్పి. ఉండండిరా ఒక 5 minutes అని చెప్పి అక్కడ నుంచి కదిలితే ఒట్టు. నిజంగా నాకే కదండి, మీలో చాలామందికి పరిస్థితి ఇదే అని నేను అనుకుంటున్నాను. నాకు అర్థం అవుతుంది, బికాజ్ నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలాగే ఉన్నారు. అండ్ ఈ గ్రీన్ అదిరిపోయింది చూడండి ఒకసారి. ఇంకా మధ్య మధ్యలో సేమ్ కాలనీలో ఉన్న మేము పెద్ద కలవండి, అందరం బిజీగా ఉంటాము. మా ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ ఈ కలర్ మీకు ఉంది కదా, ఆ కలర్ మీకు లేదు కదా అనుకుంటూ పిక్ చేసుకుంటున్నాం. ఇంకా వద్దంటే డ్రెస్సుల ప్రవాహం అంటారు కదండి, అలా ఒక్కోటి ఎంత ఎత్తున కుప్పలు ఎగిసిందనమాట పైకి. నా భాషని మీరు ఎవరు నవ్వుకోమాకండి, అంటే నేను మామూలుగా ఇంట్లో ఎలా మాట్లాడతానో అలాగే చెప్తానండి ఇక్కడ కూడా. అండ్ ఇదిగోండి ఇప్పుడు పెట్టిన గ్రీన్ మెటీరియల్ ఉంది కదా, చాలా బాగుంది. అది నేను తీసుకున్నానండి. అండ్ ఇది చాలా నచ్చింది నాకు. తీసుకుందాం అనుకునే లోపు తను శృతి అండి, డాక్టర్ గారు, తను పక్కన పెట్టుకుంది. ఏరా నీకు అది నచ్చిందా అని అంటే, పర్లేదక్క తీసుకోండి కావాలంటే అని పాపం నాకు ఇచ్చేసింది. బట్ లక్కీలీ తనకి కూడా ఇంకొక పీస్ దొరికిందండి. సో ఇద్దరం సేమ్ తీసుకున్నాం ఇవాళ. అండ్ వేస్తున్నారు. ఈరోజు అయితే నేను మంచి ఫ్యాంటా ఆరెంజ్ దొరకాలి అనుకుని వెళ్ళాను. బికాజ్ ఆల్మోస్ట్ ఇతని దగ్గర ఇంతకుముందు కొన్నానండి, రెడ్ ఒకటి కొన్నాను, అదిగోండి వేసేసాడు. అంటే యాక్చువల్గా ఫ్యాంటా ఆరెంజ్ అయితే కాదు, దానికి దగ్గరగా ఉంది. నాకు ఆరెంజ్ అండ్ ఎల్లోస్ అంటే మహా ఇష్టం అనమాట. ఇంకా తీసేసుకున్నాను. పక్కన మా ఆంటీ కూర్చున్నారు, ఏమ్మా బీజేపీయా అని చెప్పి సైలెంట్గా ఒక నవ్వారనమాట. అలా ఏం లేదంటే నాకు ఎందుకో ఇష్టము ఆరెంజ్ అండ్ ఎల్లోస్ అని చెప్పాను. సో ఎడం పక్కున్న కాషాయ రంగు ఆరెంజ్ అయితే తీసుకున్నానండి. అదిగోండి మా ఫ్రెండ్, తను ఈ బ్లాక్ తీసుకుందండి. చాలా బాగుంది. అండ్ ఒక్కటే పీస్ తీసుకొచ్చాడు ఇవాళ బ్లాక్ అయితే. అండ్ ఇంకా యాక్చువల్గా అండి ఇంకొకటి చెప్పాలి ఇక్కడ కోటా డ్రెస్ మెటీరియల్స్ గురించి. డార్క్ షేడ్స్ చాలా తక్కువ ఉంటాయండి. సో ఉన్నప్పుడు దొరికినప్పుడు బ్లైండ్గా పిక్ చేసుకోమని సలహా ఇస్తాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచి మిరపపండు రెడ్ కొనుక్కున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను కలర్ పోతుందేమో అని చాలా భయపడ్డాను. బట్ మీరు నమ్మరండి, యూ జస్ట్ డోంట్ బిలీవ్, ఒక్క చుక్క రంగు కూడా పోలేదన్నమాట. మర్చిపోయాను, ఇదిగోండి ఈ కలెక్షన్లో అలా గోటాపట్టి మెటీరియల్స్ కూడా చూపించారు. నాకెందుకో అవి కొంచెం గుచ్చుకుంటాయేమో అనిపించి వద్దు భయ్య నాకు అవి వద్దన్నాను. అబ్బా ఇప్పుడు పెట్టిన కనకాంబరం కలర్ పీచ్ ఎంత బాగుంది కదా. సో తర్వాత దానికంటే కూడా ఇంకొంచెం ప్లెజెంట్గా ఇంకోటి నచ్చింది నాకు. రెండు పక్కన పెట్టి చూసి కొంచెం బ్రైట్గా ఉన్న షేడ్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు పెట్టిన ఈ రెండు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఐస్ క్రీమ్ కలర్స్ అంటారు వీటిల్ని. మనకి చిన్నప్పుడు కోన్ ఐస్ క్రీమ్ మీద క్రీమ్ కలర్స్ ఇలాగే ఉండేవి. మీ అందరికీ ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. అదిగోండి ఇప్పుడు చూపిస్తున్న మంచి చిలకపచ్చ, ఇది లాస్ట్ టైం మా పాప కొందండి. అది మామూలుగా పెద్ద చూడిదార్స్ ఏం వేయదు. ఈ మధ్య కానీ టెంపుల్స్ పూజ భక్తి ఎక్కువైపోయింది దానికి కూడా పాపం. ఇంకా అప్పుడప్పుడు వేయొచ్చని తీసుకుందనమాట. అయితే నేను ఇవాళ అంటే ముఖ్యంగా 2 కలర్స్ అనుకున్నానండి మైండ్లో. మంచి బ్రైట్గా ఉన్న స్కై బ్లూ, అలాగే మా చిన్నప్పటి గోల్డ్ స్పాట్ ఆరెంజ్ కలర్. అయితే అనుకోకుండా ఆ బ్రైట్ స్కై బ్లూ కూడా నాకు నచ్చలేదు. అండ్ గోల్డ్ స్పాట్ ఆరెంజ్కి దగ్గరగా ఉన్నదైతే తీసుకున్నాను. అండ్ కనకాంబరం కలర్ ఇందాక చెప్పాను కదండి, మా శృతి తను తీసుకున్నారు. అండ్ కావాలక్క మీరు తీసుకోండి అంటే, లేదులేమో పర్లేదు నువ్వు తీసుకో అంటే, లక్కీగా 2 ఉండి చెరొకటి అయితే తీసేసుకున్నాము. సో నేను అనుకున్న బ్రైట్ స్కై బ్లూ అయితే దొరకలేదు. ఒక్కటి ఉంది కానీ ఎందుకో లాస్ట్ మినిట్లో పెట్టుకొని చూస్తే అంత బ్రైట్గా లేదండి అని అన్నారు. అంటే రివ్యూస్ ఉంటారు కదండి, మా గ్రూప్ ఫుల్ నిండిపోతారనమాట. ఎవరైనా పర్సన్ వస్తే కొద్దిసేపటికి చుట్టూ అలా ఆ బెల్లం చుట్టూ ఈగల్లా కూర్చుంటాం బేసిక్గా. గబా పిక్ చేసేసుకుంటామండి. అంటే మా కమ్యూనిటీకి ఒకటి ఉందండి, అది చాలా మంచి విషయం అనే చెప్తాను.
అంటే టైం పాస్గా కొనకుండా అయితే ఎవరు చూడరండి. ఖచ్చితంగా కొంటాము అంటేనే వెళ్తాము, టకటక పిక్ చేసేసుకుంటాము. వచ్చిన వాళ్ళు ఒక గంటలో చక్కగా కేల్కతం దుకాణం బంద్ లాగా వెళ్ళిపోతారనమాట. అండ్ ఇది ఈ లైలా కలర్ ఎంత బాగుందోనండి. బట్ నాకు చాలా ఉన్నాయి ఈ పింక్స్. మా పక్కన రమ్మగారు అడుగుతున్నారు ఈ రెండిట్లో ఏది బాగుందమ్మా అంటే అటువైపు ఉన్నది బాగుందండి అని చెప్పాను. ఆ కాంట్రాస్ట్ పర్పుల్ పువ్వు చాలా అందంగా కనిపిస్తుందని. ఇటుపక్క మా అనురాధ అక్క అడుగుతున్నారు ఇది ఎలా ఉందమ్మా అని. లేదక్క లైనింగ్ వేసుకున్నా కూడా ఏమైనా ట్రాన్స్పీగా ఉంటుందేమో చూసుకోండి అన్నాను. ఎందుకో మరి అది పిక్ చేయలేదన్నమాట. అండ్ దెన్ ఇదిగోండి నెక్స్ట్ ఇంకా నేను నా కళ్ళన్నీ కూడా స్కై బ్లూ కోసం ఎదుగుతున్నాయి ఉందేమో అని చెప్పి మొత్తానికి దొరకలేదు. నాకు ఆ గ్రే కూడా భలే నచ్చిందండి. ఈరోజు నేను యాక్చువల్గా గ్రే పిక్ చేద్దాం అనుకుంటూనే బ్రౌన్ తీసుకున్నాను. ఎనీవేస్ నెక్స్ట్ టైం గ్రే తీసుకుందాం. అండ్ ఉన్నట్టుండి ఒక బ్యాగ్లో నుంచి ఇదిగోండి ప్యూర్ కాటన్ మెటీరియల్ అని తీశాడు. ఒక్కొక్కటి 2000 వరకు చెప్పారండి. నాకైతే అంత అవసరమా అనిపించింది. బికాజ్ లుక్ అంత లేదు. బికాజ్ యాక్చువల్లీ క్వాలిటీ చాలా బాగుంది, చాలా మెత్తగా ఉంది మలాయ్ కాటన్ లాగా. బట్ వేసుకుంటే అయితే అంత లుక్ ఉండదు. బికాజ్ మళ్ళీ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఉంటాయి. దగ్గర దగ్గర 650 750 తీసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. అందుకని అండ్ ఇంకోటి డిజైన్స్ కూడా పెద్ద ఎక్కువ కలెక్షన్ తేలేదు. ఈ రెడ్ బాగానే అనిపించింది కానీ ఇప్పితే ఏమన్నా కొంచెం గాడీగా ఉంటుందేమో అని వద్దన్నాము. ఇంకా చీరలు తేలేదని భలే అబద్ధం ఆడాడండి. సడన్గా ఒక బ్యాగ్లో నుండి ఈ చీరలు తీసాడనమాట. నేను డ్రెస్ మెటీరియల్స్ ఏమో కొనేద్దాం అనుకున్నాను, అంత బ్రైట్గా భలే ఉన్నాయి. చాలా బాగుందండి కలెక్షన్ అసలు. ఇవైతే ఇదిగోండి ఇంకొక బ్యాగ్లో నుంచి గోటపట్టి శారీస్ కూడా చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజింగ్, 2000, తర్వాత 1500, 1800 ఇట్లా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ కాబట్టి నేను ఈ కంప్లీట్ బంచ్ ఇది అని చెప్పలేకపోతున్నాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆయన అడిగి ఆయన కాంటాక్ట్ నెంబర్ మీకు పెడతాను. రైట్ నౌ హైదరాబాద్లోనే ఉన్నారు. సో రేపు ఎల్లుండి 2-3 రోజుల్లో ఉంటారు కాబట్టి మీది కూడా మాలాగా కమ్యూనిటీ అయినా లేదంటే అపార్ట్మెంట్ అయినా 4-5 ఫ్రెండ్స్ ఒక చోట కలిసి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళైనా చక్కగా కాంటాక్ట్ చేయండి. చాలా రీజనబుల్గా ఇస్తాడు. అండ్ క్వాలిటీ అయితే నాది గ్యారంటీ గైస్. నేనేదో ఇవాళ ఫస్ట్ టైం తీసుకుని వ్లాగ్ చేయట్లేదు. ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ కొనుక్కున్నాను, ఉతికాను అండ్ ఆల్ డార్క్ షేడ్స్ వేసుకున్నాను, నాట్ లైట్ షేడ్స్. సో ఖచ్చితంగా కలర్ పోదు అని గ్యారంటీ అయితే నేను ఇవ్వగలనండి 100%. అండ్ అదిగోండి ఆ గోటపట్టి శారీస్ ఎంత బ్రైట్ కలర్ కాంబినేషన్స్. ఆయన కాలు మీద ఉన్న బ్రైట్ పింక్ అయితే భలే బాగుంది. అండ్ ఇదైతే అమ్మవారి కాంబినేషన్ చూసారా, ఎల్లో అండ్ రెడ్ సూపర్గా ఉంది. దానికి తోడు అసలు హైలైట్ థింగ్ ఏంటంటే లోపల బాందిని బ్లౌజెస్ ఉన్నాయండి. బట్ నేనైతే ఈ మధ్య కొంచెం అట్లా గుచ్చుకునే స్టైల్ కట్టట్లేదు. చిన్నపిల్లలు అప్పుడే న్యూలీ వెడ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళకి అదిరిపోతాయి. ఇదిగోండి ఇంకా ప్యూర్ కాటన్ శారీస్. ఇవన్నీ కూడా 1200 అని చెప్తున్నారు. చాలా మెత్తగా భలే సాఫ్ట్గా ఉన్నాయి. బట్ కలర్స్ ఎందుకు భయ్యా అలా డల్గా ఉన్నాయి ఏంటి అంటే అవి ఐ మీన్ ప్రిపరేషన్ అలా ఉంటుందమ్మా, ఆ కలర్స్ అలాగే ఉంటాయి. అండ్ మీరు ఉతికినా కూడా కలర్ అలాగే ఉంటుంది అని అన్నారు. ఇంకా ఉతికి ఇంకా డల్ అయితే అది బాగోదు అసలు. బట్ ఎందుకో నాకు చూడంగానే కళ్ళల్లోకి అయితే పడలేదండి. మరి మేబీ మా మమ్మీ ఉంటే కొనుక్కునేవారేమో, ఆవిడ టెంపుల్కి వెళ్ళింది కదా. సో ప్రస్తుతానికి ఇవాళ వ్లాగ్లో ఆవిడ మిస్ అనమాట, ఈ షాపింగ్ వ్లాగ్లో. ఇదిగోండి ఇంకా ప్యూర్ కాటన్ శారీస్. ఒకటేంటమ్మా అని చెప్పి అలా చీరల వర్షం కురిపిస్తున్నాడు ఆయన. నాకు సడన్గా ఈ ఆషాఢ మాసం సేల్స్లో అనుటెక్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, అలాగే చెన్నై షాపింగ్ మాల్ అక్కడ చీరలు గుట్టలుగా వేస్తారు కదా, అది గుర్తొచ్చింది. ఒక్క సెకండ్ అలా వేసేస్తున్నారనమాట చీరల ప్రవాహం. అయితే ఉన్నట్టుండి సడన్గా జలక్కొచ్చిందండి. ఏంటంటే 5000 అన్నాడు ఈ చీర. బాబు ఇందులో ఏముందని 5000 అంటే ఆల్ ఓవర్ జరీ కదమ్మా అన్నారు. నాకెందుకో అంత వర్త అనిపించట్లేదు, వద్దులే బ్రో అన్నాను. మొత్తానికి లాస్ట్ మినిట్లో అయితే చాలా తగ్గించి ఇచ్చారు అని విన్నానండి. మరి ఎంతకి ఇచ్చారు అనేది నాకు క్లారిటీ లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా నేను కనుక్కొని చెప్తాను. నాకు పర్సనల్గా అయితే ఇంత లైట్ కలర్స్ నాకు ఇష్టం ఉండదు, సో నేను కొనుక్కోలేదండి. బట్ ఫ్యాబ్రిక్ అండ్ ఫీల్ అయితే బాగానే ఉంది, అంటే క్వాలిటీ వైజ్. అది అలా ఇష్టపడే వాళ్ళు కొనుక్కోవచ్చు, అట్లా ఫుల్ షిమ్మరీగా షైన్గా అట్లా. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న గ్రే విత్ సన్న బార్డర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వేస్తున్నారు కదండి, వీటిల్లో ఒక బ్లూ వేసారండి, ఎంత బాగుందంటే మా డాక్టర్ శృతి అలాగే నేను మా ఇద్దరు టేస్ట్లు ఎంత దగ్గరగా ఉన్నాయి అనిపించింది ఇవాళ. నేను వావ్ అనుకుంటే కరెక్ట్గా పిక్ చేస్తోంది తను, లైక్ డ్రెస్ మెటీరియల్ కానీ. అదిగోండి చూడండి, ఇప్పుడు నేను అన్నాను కదా బ్లూ అని, భలే నవ్వు వచ్చింది నాకు. అంతే ఒక్కోసారి
టేస్ట్లు చాలా దగ్గరగా ఉన్నాయి. పాపం అది నువ్వు తీసుకుంటున్నావు అమ్మా అనగానే మీకు కావాలంటే తీసుకోండి అంటుంది. వెరీ స్వీట్ ఆఫ్ హర్. యాక్చువల్గా నా మెంటాలిటీ కూడా అదే, ఎవరికన్నా నచ్చింది అంటే టక్మని ఇచ్చేస్తాను. ఏముంది, వీ విల్ ఆల్వేస్ హ్యావ్ అన్ నెక్స్ట్ ఛాన్స్ కదా అనిపిస్తుంది. ఇదిగోండి ఈ నేవీ అండ్ రెడ్ కూడా చాలా బాగుంది చూడండి. అండ్ తర్వాత దాని కింద వేసిన పింక్ కూడా భలే ఉందండి, అదొక రకమైన హాట్ పింక్ అనమాట. ఇదిగోండి ఈ గ్రీన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ శ్రావణ మాసం వస్తే ఎన్ని చీరలున్నా అలా వెతుక్కున్నట్టు ఉంటాం నిజంగా. బీరువాలో ఎప్పుడు కొంటూనే ఉంటాము, అలా కుట్టించి పెడుతూనే ఉంటాము. ఒక ఈవెంట్ వచ్చిందంటే గంటలు గంటలు బీరువా ముందు అలా ఉంటాం. మా వారు అంటారు వెళ్ళి బీరువాలో కూర్చోపో అంటారు ఒక్కొక్కసారి ఆయనకు విసుకొచ్చి. లేదు ఇది ఉంటే అది లేదు, అది ఉంటే ఇది లేదు అని చెప్పి తెగ చిరాకు పడిపోతూ ఉంటాను అనమాట. నేనే కాదులేండి, అందరు అమ్మాయిలు, అందరూ లేడీస్ అందరూ ఇలాగే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను ష్యూర్గా. ఎవరో రేర్గా ఏముందిలే అన్నట్టు ఉంటారు, బట్ చాలా తక్కువ మంది ఉంటారు అట్లా. ఇప్పుడు వేసిన కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ ఇంకా నీరసాలు వచ్చేసినాయి అండి, అన్నీ చూపించాడు. ఇంకా కామ్గా లెగిసి ఈ ఆరెంజ్ నేను అనుకున్న ఆరెంజేనా అని 100 సార్లు ఆలోచిస్తూ వేసుకుని మరీ చూసుకున్నాను. అదిగోండి మా ఫ్రెండ్ ప్రియాంక, తనకి కొంచెం హెల్త్ బాగాలేదండి, పాపం అయినా వచ్చింది. వెరీ లవ్లీ గర్ల్. అయితే బ్లాక్ డ్రెస్ కొనుక్కుంది. అక్క ఒకసారి ట్రెండీ అని చెప్పి పాపం నా మీద వేసి చూసుకుందనమాట. నాకంటే ఎక్కువ తను మురిపెంగా చూస్తోంది నన్ను. అయితే వండర్ఫుల్గా ఉంది ప్రియాంక, జస్ట్ గో ఫర్ ఇట్ అన్నాను. ఇంతకీ ఈ మెటీరియల్ మీద కాదండో, నేను వేసుకున్న ఇప్పుడు లైట్ వైలెట్ మీద కూడా ఆ చున్నీ చాలా బాగుంది. తనకు చెప్పాలి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని వేసుకో ప్రియాంక అని. ఇంక ఇదిగోండి నచ్చిన గుట్టంతా పక్కన పెట్టాను. అడిగాను, బాబు నువ్వు చాలా రీజనబుల్గా ఇవ్వాలి, నువ్వు 1200, 1300, 1400 అంటే నా వల్ల కాదు, ఇవన్నీ కొంటాను అన్నానండి. ఫైనల్గా ఇందాక అన్నాను కదా ఎల్లో డ్రెస్కి ఏదో చిన్న మార్కుండి, అది తీసేసాను. అది కాక మిగతా మెటీరియల్స్ అన్నీ కూడా నాకేసిన ప్రైస్ నేను చెప్తున్నానండి ఓపెన్గానే. నాకైతే 900కి ఇచ్చాడు పాపం. ఒక్కొక్క మెటీరియల్ 900 మాత్రమే పడింది. చాలా చాలా రీజనబుల్ అనిపించింది. క్వాలిటీ కానీ వర్క్ కానీ అండ్ ఆల్ అస్సలు ఎక్కడ కూడా చీప్ లుక్ లేదు. సో మనకి కుట్టుకూలతోటి రీజనబుల్గా అయిపోతుందని నేను అనుకుంటున్నాను. మరి వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.